క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. రుణమాఫీతో రైతుల ఇళ్లలో పండుగ, అన్నదాతల ఆనందంతో నా జన్మ ధన్యమైంది. రాజకీయాల కంటే రైతు ప్రయోజనాలే మాకు ముఖ్యమని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. కేవలం 12 రోజుల్లో 12,000 కోట్ల రుణమాఫీ. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను తాకట్టు పెట్టింది. వాళ్ళు చేసిన అప్పుల కిస్తీకి 8 నెలల్లోనే 43,000 కోట్లు కట్టినామని వెల్లడి. 1,00,000 లోపు రుణాల మాఫీకి నిధుల విడుదల. మొత్తం 6.40 లక్షల మందికి 6,140 కోట్లు రిలీజ్ చేసిండ్రు. నిన్న రాష్ట్ర 12 రోజులలో 12,000 కోట్ల రూపాయలు విడుదల చేసామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది, ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. రాజకీయాల కంటే రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సాధారణంగా ఎన్నికలు వచ్చినప్పుడే కొన్ని పార్టీలకు రైతులు గుర్తుకొస్తారు, కానీ ఇప్పుడేం ఎన్నికలు లేవు. అయినా మేము ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నాం. కేవలం 12 రోజుల్లోనే 12,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసినాం. ఇది మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పారు. ఇక రుణ విముక్తి పొందిన లక్షలాది మంది రైతులు తమ ఇండ్లలో పండుగ చేసుకుంటున్నారని, దీంతో తన జన్మ ధన్యమైందన్నారు. ఇక మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో 2వ విడత రుణమాఫీలో భాగంగా 1,00,000 రూపాయల రుణాల మాఫీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇక 15 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేసిండ్రు. నిన్న బీఆర్ఎస్ రుణమాఫీని ఎగ్గొట్టింది. ఇదైతే వాస్తవం. నేను కూడా 2013 ఇప్పటికీ అది బాకీనే ఉంది. అట్లా కాదు, విషయం ఏంటంటే నాకు రైతు బంధు వచ్చింది. అప్పుడు రైతు బంధు వస్తే రైతు బంధు అంతా కూడా పీకింది. అటే ఇక మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నారు డైరెక్ట్. రైతు బంధు వడంగానే ఖాతాలో వడంగానే వాడు గుంజుకున్నాడు. మరి ఇప్పుడు మళ్ళీ తర్వాత కొన్ని పైసలు ఉన్నాయి అంటే వాడు బ్యాంక్ కూడా ఇస్తలేడు. వాడు అదో పరిశాన్ ఉంది మనతో. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 రుణమాఫీ కూడా సరిగ్గా చేయలేకపోయిందని సీఎం రేవంత్ విమర్శించారు. బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు 4 విడతల్లో రుణాలు మాఫీ చేసింది. దీంతో రైతులు తమ అప్పుకు మించి మిత్తిలు కట్టాల్సి వచ్చింది. వాస్తవం, అందులో నేను బాధితుని. ఇక రెండోసారి రుణమాఫీ హామీతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 19,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి 12,000 కోట్లు మాత్రమే విడుదల చేసింది. దాదాపు 7,000 కోట్ల రుణాలు మాఫీ చేయలేదు అని మండిపడ్డారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రంలో రుణమాఫీ ఎలా చేశారని కొందరు అవహేళన చేశారు, శాపనార్థాలు పెట్టారు. కానీ మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ పూర్తి చేసేందుకు నిధులు సమీకరించింది. ఇది మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసి తెలంగాణను తాకట్టు పెట్టింది. తాకట్టు నుంచి తెలంగాణను విడిపించి రుణాల భారం తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పులకు మా ప్రభుత్వం ఈ 8 నెలల్లోనే 43,000 కోట్ల రూపాయలు మిత్తిలు కట్టిన కిస్తీలు. అట్లా ఉంది పరిస్థితి. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.